కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. హైకోర్టు రాష్ట్రంలో విద్యా చట్టం అమలు చేయాలని ప్రభుత్వం చెప్పినా ప్రభుత్వం అమలు చేస్తామని కేవలం మాటలకే పరిమితమైంది తప్ప నిన్న విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇప్పటికీ విద్యా చట్టం అమలు చేయడంపై దానిపై సమీక్ష చేయడంలో పాలకులు విద్యాశాఖ మంత్రి తనాదం పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందారు. విద్యా చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు 25% సీట్లు పేద వర్గాల పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని విద్యా చట్టం చెప్తా ఉన్నా ఆ విద్యా చట్టంను రాష్ట్రంలో అమలు చేసి పేద వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో పాలక ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల వారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చి విద్యా చట్టం అమలు చేయమని చెప్పినా కూడా మేము అమలు చేయబోమని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ తర్వాత పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో కఠినంగా విద్యా చట్టం అమలు చేయాల్సిందే. ఇలా విద్యా చట్టం అమలు చేయమని ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్న నేపథ్యంలో ఏ పాఠశాల అయినా విద్యా చట్టం అమలు చేయకపోతే ఆ పాఠశాల విద్యా గుర్తింపు రద్దు చేసే విధంగా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా అనేక ఫీజులతో వసూలు చేస్తూ ఇలా నిబంధనలు పాటించిన పాఠశాలలు కూడా ఇలా విద్యా చట్టం ప్రకారం కనీసం 25% ఫ్రీ సీట్లు ఇవ్వమంటే ఇలా విద్యా చట్టం అమలు చేయాలని ప్రభుత్వంపై బెదిరింపులు చేస్తూ ఉంది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్యా చట్టం రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాన్ని అమలు చేసే విధంగా పాలక ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలతో విద్యా చట్టం అమలు చేయకపోతే ప్రభుత్వంపై పేద విద్యార్థుల తల్లిదండ్రులతో తిరుగుబాటు చేస్తాం. ఎందుకంటే దేశంలో 10 రాష్ట్రాల్లో కూడా ఇలా విద్యా చట్టం అమలు చేస్తూ ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యా చట్టం అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా చట్టం అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారిపై ఉందని చెప్పి ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.